అందరికీ నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ దిగ్విజయంగా 3 విడతలుగా అయిపోయింది. తెలంగాణ మొత్తం కూడా 12,700 గ్రామ పంచాయతీల్లో ఇక మొత్తం కలిపి రిజల్ట్ కూడా వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆల్రెడీ ఏ పార్టీ అని కాదు కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో అఫీషియల్గా కొంత పెట్టిండ్రు. మనకు అక్కడ ఇక్కడ అందరితో మాట్లాడిన తర్వాత అఫీషియల్గా పార్టీల వారీగా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచిండ్రో అట్లాంటి విషయాలు కూడా అన్నీ బయటకు వచ్చేసినాయి. కొంత మా మీడియానే తికమక ఫిగర్ లేచింది. ఎందుకు అంటే పాపం కాంగ్రెసే గెలిచిందని వేయాలి, కాంగ్రెస్కే ఎక్కువ వచ్చినాయని వేయాలి. ఎక్కువ రావడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎక్కువ రావడం ఇంపార్టెంట్ కాదు, చాలా మోర్ రావాలి కాంగ్రెస్కు. 2 సంవత్సరాల కాంగ్రెస్ అధికారంలో ఉంది. అసలు ప్రతిపక్షాలు జంకాలే, భయపడాలి. పోటీ వేయాలంటేనే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా భయపడాలి. బీజేపీ నామినల్ ఇండిపెండెంట్లకు వచ్చినంత కూడా బీజేపీకి రాలేదు. బీఆర్ఎస్ లాంటి పార్టీ అయితే భయపడాలి. వీళ్ళు ఈ 2 సంవత్సరాలలో బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందని, విలీనమవుతుందని, లేకపోతే ఇంకా అసలు బీఆర్ఎస్ఏ లేదని ఇట్లా తీవ్రమైన ప్రచారం చేసిండ్రు. బట్ జనాలు మాత్రం వీళ్ళు చెప్పినవి ఇట్లా విని ఇట్లా వదిలేసిండ్రు. అంటే వీళ్ళని నమ్ముతలేరు అని చెప్పడానికి ఇది ఒక పాయింట్. వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతలేరు. అధికార పార్టీ కాంగ్రెస్ వీళ్ళు చేస్తాము అంటే నమ్ముతలేరు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు అనేది జనంకి కనిపిస్తుంది. వీళ్ళేం చేయలేదు, ఇంకా ముందు కూడా వీళ్ళేం చెయ్యరు, వేస్ట్, వీళ్ళకి ఓటు వేస్తే మురిగిపోయినట్టే అని బహుశా డిసైడ్ అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థులు గజగజ వణుక్కుంటా పోటీ చేసిండ్రు. ఊర్లలో గెలిస్తే చాలరా నాయన అన్నట్టు పోటీ చేసిండ్రు. చూపిస్తాను నేను మీకు అన్ని విషయాలు. చాలా రిజల్ట్స్ నిన్న 3rd విడతలో కూడా వివిఐపీలు అంటే మినిస్టర్స్ వాళ్ళ సొంత మండలాల్లో ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్న దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు గతంలో 2019లో మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అప్పుడున్న రిజల్ట్ ఏంది, మనకు 2013లో సమైక్యాంధ్రలో జరిగినాయి, అంతకన్నా ముందు అప్పుడేం జరిగింది, ఎందుకు కాంగ్రెస్కు ఇన్ని సీట్లు వచ్చినా అంటే అంతో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాంగ్రెస్, వచ్చిన కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పాల్సి వస్తుందో అన్ని విషయాలు చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ అడిగేది, రిపోర్ట్ కొట్టే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది, ఛానల్ ఎగిరిపోతుంది కాబట్టి నేను అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇక్కడ కనిపిస్తున్న 3 విడతలను ఏకగ్రీవంగా కలిపి సర్పంచ్ ఎలక్షన్స్ ఫలితాలు. ఎందుకు నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా అంటే ఇది అఫీషియల్ ఫిగరింగ్. ఇక పేపర్లో వచ్చినవి ఉన్నాయి, చూపిస్తా. ఎప్పుడైనా సరే నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది, అబద్ధాలు 1000 ఉంటాయి, నిజం ఒకటే ఉంటుంది. వాళ్ళు నిజం రాయలేనప్పుడు అబద్ధాలను ఎవరికి వాళ్ళు రాస్తారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మొత్తం 12,709 గ్రామ పంచాయతీలలో 3 విడతలు కలిసి కాంగ్రెస్కు 6,874 కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థులు, 6,874. తర్వాత బీఆర్ఎస్ 3,994, బీజేపీ 666 సర్పంచులు గెలిచారు సపోర్టెడ్. ఇతరులు అంటే 1175 ఇండిపెండెంట్స్. ఇక్కడ మొత్తం ఏకగ్రీవాలతో కలిపి ఎక్కడెక్కడ ఏ పార్టీకి సంబంధించిన ఏకగ్రీవమైనరు అంతా కలిపి ఊర్లలో ఏకగ్రీవాలు కూడా అయినాయి కదా. ఇప్పుడు పర్సెంటేజ్ తీస్తే కాంగ్రెస్ 54.09%, 54.09% కాంగ్రెస్ సర్పంచులు, బీఆర్ఎస్ 31.43% సర్పంచులు, బీజేపీ 5.24, ఇతరులు అంటే ఇండిపెండెంట్స్ 9.25. ఇక్కడ చాలా దారుణమైన ఇష్యూ ఏంటంటే ఇండిపెండెంట్లు 9.25 ఉంటే బీజేపీకి పడ్డ ఓట్లు 5.24. వీళ్ళకి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, అంతకన్నా ముందు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. కానీ తీరా చూస్తే ఇండిపెండెంట్తో కూడా పోటీ పడలేదు. తర్వాత కాంగ్రెస్ కూడా 54.09 రావడం ఏంది. 2 సంవత్సరాల గవర్నమెంట్ మేము మొత్తం అసలు తెలంగాణను మొత్తం ఎక్కడో తీసుకుపోతున్నామని చెప్పిండ్రు. అసలు మనం చైనాతో పోటీ, మనం ఎక్కడెక్కడ బర్మాతో పోటీ అని మాట్లాడతారు కదా పొద్దుగా లేసి, జపాన్తో పోటీ, దక్షిణ కొరియాతో పోటీ, అసలు రేవంత్ అన్నకు తిరుగులేదు అని చెప్తారు కదా. ఈ ఇంత పర్సెంటేజ్ తక్కువ ఎందుకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినా మీకు, అబద్ధాలు చాలా ఉంటాయి, నిజం ఒకటే ఉంటుంది. ఇప్పుడు నిజాన్ని రాయలేక ఈ పేపర్ల వాళ్ళు చాలా తటపడాయించారు పాపం. నేను ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ను బతికించాలని, కాంగ్రెస్ ఏం చేయకుండా చేసిరని జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే పేపర్ల గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళు ఎన్ని రాసిండ్రు, పంచాయతీలో కాంగ్రెస్ జైత్రయాత్ర అని కాంగ్రెస్కు 7,793. ఓకే, తర్వాత ఇదొక పేపర్, ఈ పేపర్లో ఏం రాసిండ్రు, దిశ పేపర్. ఇది దిశ పేపర్లో 7,491. గుర్తుపెట్టుకోండి పాయింట్లు, 7,491 దిశ పేపర్ రాసింది. వెలుగు పేపర్ 7,793, 2 వేరే వేరే ఫిగర్లు రాసినాయి. ఈనాడులో రాసింది ఏంటంటే 7,010. సాక్షిలో ఏం రాశారంటే 7,135. ఏది టాలీ అయితే లేదు చూడండి. ఆంధ్రజ్యోతి
7,093. మొత్తం నేను మీకు 5 పేపర్లు చూపించిన. ఈ 5 కాంగ్రెస్ పొద్దుగాలు వేసిన డబ్బా కొట్టే పేపర్లు. డబ్బా కొట్టే పేపర్లు అంటే ప్రభుత్వ వార్తలు రాయాలి, ప్రతిపక్ష వార్తలు రాయాలి, నిజాలేందో రాయాలి. ఇవి పొద్దుగాలు వేస్తే అన్ని కమ్మేసే వార్తలు, కమ్మే కథలు. ఇంకో కాంగ్రెస్ కమాల్ చచ్చిపోతారు. కాంగ్రెస్ చచ్చిందంటే వీళ్ళు వస్తారు ముందు. కాంగ్రెస్ తిన్మార్. ఈ పేపర్లో నేను ఇట్లా పడేస్తున్నట్టే అర్థం చేసుకోరు. హస్తం హ్యాట్రిక్. ఇదేం ప్రభుత్వాలను పడగొట్టే ఎలక్షన్ కాదు కదా, జస్ట్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ అని తెలుసుకునే స్కోప్ ఉన్న ఎలక్షన్ ఇది. దానికి ఇట్లా భయపడి ఇట్లా పిచ్చి పిచ్చిగా రాస్తే ఇట్లా మీడియా ఒక పేపర్కు టాలీ లేదు. అందుకే అంటున్నా, నిజం ఒక్కటే. ఒకవేళ నిజం రాస్తే ఇన్ని పేపర్లలో ఒకటే ఫిగర్ ఉండేది. అబద్ధాలు రాశారు కాబట్టి ఎవరికి వాళ్ళు రాశారు. అబద్ధాలు 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. అందుకే ఇట్లా రాశారు. ఇంకా ఏమైంది, చాలా చాలా విచిత్రాలు జరిగినాయి. ఆ విచిత్రాలు మీకు చెప్తా. ఈయన చూస్తుర్రా, కాళేశ్వరం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి 1000 ఓట్ల పైగా ఘన విజయం. వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి గెలిచినట్ట. ఎందుకు మనం కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాం అంటే, వీళ్ళు పొద్దుగాలు లేచి కాళేశ్వరం గురించే మాట్లాడతారు కాబట్టి. కాళేశ్వరం చూపించే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి. కాంగ్రెస్ కూలిపోయింది అంటున్నారు ఇప్పుడు కూడా కాబట్టి. 1,00,000 కోట్లు గంగలో కలిసి అంటున్నారు కాబట్టి. కాళేశ్వరం జనాలకు తెలియదు ఆడేందో. నిజంగానే 1,00,000 కోట్లు గంగలో కలిస్తే కాళేశ్వరం ప్రజలు బీఆర్ఎస్ సపోర్టెడ్ అభ్యర్థి ఎందుకు గెలిపిస్తారనేది పాయింట్. ఇక్కడ చూడండి సంబరాలు. ఏమైంది అంటే, ఈయన ఆలే వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, దేవరగద్ర కాన్స్టిట్యున్సీ. ఈయన సొంత ఊర్లో భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆల శ్రీకాంత్ రెడ్డి 786 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను దీని గురించి అంటే, ఇక్కడనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మధుసూదన్ రెడ్డి అని. సెకండ్ విడతల వాళ్ళ సొంత ఊర్లో ఓడిపోయాడు. ఆడ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలిస్తే ఆ ఊరోళ్ళు మామూలు సంబరాలు చేసుకోలే, విచిత్రంగా సంబరాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఊర్లో జనమంతా వచ్చి సంబరాలు చేస్తున్నారు, పార్టీలకు అతీతంగా. అంటే వ్యవహారం ఏందో మనకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే దేవరకద్రల ఆ ఎమ్మెల్యే అవుట్ అవుతాడని. ఇంకో ఈయన చూసినరా పాపం, ఒక ఎమ్మెల్యే సొంత ఊర్లో పోయి కుర్చేసుకొని కూర్చొని వచ్చిపోయే ఓటర్లను ఓటే బాబు ఓటే బాబు ఓటే బాబు అని సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఏంది శివారెడ్డిపల్లి, ఈయన ఊరు శివారెడ్డిపల్లిలో కూర్చొని పొద్దంతా ఏం పనిపాడలేనట్టు ఎమ్మెల్యేకు అక్కడ కూర్చొని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ మీర్ఖాన్పేట ఉంది కదా, మీర్ఖాన్పేట అంటే మనకు ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సిటీ మొన్న పెట్టిరు కదా. అసలు మీర్ఖాన్పేట జపాన్తో పోటీ పడుతుందని మాట్లాడారు కదా. ఆ మీర్ఖాన్పేటలో బీఆర్ఎస్ సపోర్టెడ్ అభ్యర్థి ఆలూరు నరేష్ ఘన విజయం. కాంగ్రెస్ ఓడిపోయింది ఆడ. అంటే ఆ ప్రజలు కూడా నమ్ముతలేరు. వీళ్ళు ఆడ పోయి మొత్తం డేరాలేసి ఆడ మొత్తం గ్లోబల్ సిటీ అని చెప్పి ఈడ మొత్తం ఏదో విచిత్రమైన వ్యవహారం జరగబోతుంది, అసలు హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుందని చెప్తే కూడా ఏం జరుగుతుందో మన హైదరాబాద్ ప్రజలు ఎంతమంది చూసినారు. కానీ మీర్ఖాన్పేటలో పొద్దుగాలు లేస్తే ఆడికి పోతారు. వాళ్ళకి తెలిసి ఆడ ఏం జరగలేదని, ఆడ చేసేదంతా డమ్మీ అని అర్థమైంది బహుశా. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఓటేయలేదు. ఇక ఎందుకు ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, మేలచెరువు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ 1,152 ఓట్ల భారీ మెజార్టీ. ఇది పెద్ద మేలచెరువు అనేది హుజూర్ నగర్లో పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 రోజులు 4 రోజులు ఆనే ఉన్నాడు పాపం. తిరిగి అక్కడ ఇక్కడ వాకింగ్ అని బండ్ల మీద తిరిగి ఓట్లు ఎట్లయినా సరే వేయండి, మేము అభివృద్ధి చేస్తాం అంటే, ఎవరు గెలిచినా అభివృద్ధి చేయాల్సిందే. కానీ అట్లా చెప్పుకున్నారు. సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గం అతిపెద్దదైన మేలచెరువు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం అంతా అయిపోతుంది దానికే. జనగాం అయితే చాలా విచిత్రంగా ఉన్నది. జనగాం చూడండి ఒకసారి. జనగాంలో అయితే మొత్తం 131 ఉంటే కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 71, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 12. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఊర్లో స్వగ్రామం అంకాపూర్లో ఆయన బలపరిచిన అభ్యర్థి ఓడింపాలైండు. స్వతంత్ర అభ్యర్థి గెలిచింది దేవేంద్ర రెడ్డి. తర్వాత బీర్ల ఎల్లయ్య దత్తత గ్రామం, ఇందిరమ్మ ఇండ్ల పైలట్ గ్రామం బూరుగుపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచిండు. కాంగ్రెస్ బలపరిచిన యాకూబ్ రెడ్డి 140 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి సంపత్ గెలిచిందంటాడ. ఇక ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు స్వగ్రామంలో కాంగ్రెస్ ఓడిపోయింది. కొమ్మూరు చేరియాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి స్వగ్రామం జనగామ నియోజకవర్గంలో ఓడిపోయింది. అందుకే నేను చెప్పింది జనగామ చెప్పింది అందుకోసమే. ఇక ఇట్లా కాంగ్రెస్ ప్రముఖులు తుంగతుర్తి సామేల్ ప్రధాన అనుచరుడు బంగపాటు బీఆర్ఎస్ అభ్యర్థి దేశపోయిన నాగయ్య భారీ మెజార్టీతో గెలుపొందినట. 113 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. తర్వాత చెన్నూరు 6 గ్యారంటీల అమలు సెగ. వివేక్ మంత్రి ఆయన పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకున్నాడంట. పొక్కూరు 6 గ్యారంటీల అమలుకు చేస్తే
పల్లె గ్రామంగా ఎంపిక అవడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. మూడో విడతలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆకుదారి లక్ష్మిపై బీఆర్ఎస్ అభ్యర్థి స్వరూప్ 9 ఓట్లతో విజయం సాధించారు. ఇక సిరిసిల్ల ఇక్కడ మన ఇది చూడాలి, మన మక్తల్ రేవంత్ రెడ్డి అక్కడనే ప్రచారం చేసిండు. ఫస్ట్ సభ అక్కడనే పెట్టిండు. మంత్రి ఇలాగల చిట్టం తడాక ఏంది 44 స్థానాలకే పరిమితం అయిపోయింది మొత్తం. 100 స్థానాలకి ఎలక్షన్ జరిగితే బీజేపీ 26, బీజేపీ 17, బీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 44 స్థానాలకి లిమిట్ అయిపోయింది అక్కడ. సిరిసిల్ల జిల్లా మొత్తం 5 మండలాల్లో 117 స్థానాలు జరిగితే 60 బీఆర్ఎస్ గెలిచింది. అంటే సగానికి పైగా గెలిచింది. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతుంది. ఇది దేనికి సంకేతం అంటే ఈ రిజల్ట్ ఇట్లా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయింది. నేను మీకు అది కూడా చెప్తా. బీఆర్ఎస్కు 2019లో వచ్చినాయి 71% పర్ఫార్మెన్స్, వీళ్ళది 54%. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అప్పటికి 5 సంవత్సరాలు పోయి 6వ సంవత్సరంలో 71% ఓట్లు వచ్చినాయి, 71% సీట్లు వచ్చినాయి వాళ్ళకి సర్పంచ్. వీళ్ళకు 2వ సంవత్సరంలోనే చతికిలబడి సత్తిండా బతికినారా దేవుడా అన్నట్టు 54% వచ్చేసినాయి. దానికి అర్థమైంది ఏమైనట్టు మరి. ఇంకా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిస్తే ఇంతకన్నా చిత్తు ఉంటుంది. వాళ్ళు స్వీప్ చేశారు కానీ వీళ్ళకి సగం జెడ్పీ చైర్మన్ కూడా వస్తట్టు లేవు. ఆ ఎంపీపీలు కూడా వీళ్ళకి మస్తుగా వచ్చినాయి. 436 ఎంపీపీలు వచ్చినాయి ఇప్పుడు 2019లో. కాంగ్రెస్కు 53 ఎంపీపీలు వచ్చినాయి, బీజేపీకి 8 ఎంపీపీలు వచ్చినాయి. అప్పుడు నేను చెప్పేది అంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత స్కోప్ ఉంటుందంటే జనాలు ఇంకా గవర్నమెంట్కి తప్ప అసలు ప్రతిపక్షాల ముఖం కూడా చూడకూడదు. కానీ ప్రతిపక్షాన్ని ఆ రేంజ్లో తీసుకుపోయిన బీఆర్ఎస్ అంటే ఈ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఫెయిల్ కావడం అంటే 30 నుంచి 35 మార్కులు వచ్చినట్టు. అట్టర్ ఫ్లాప్ అయిందనంటే వీళ్ళకి 17, 18 మార్కులు వచ్చినట్టు. అంత దారుణంగా ఉన్నది. దీన్ని చూసే భయపడుతున్నారు వీళ్ళు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకు అనుకున్నావు? ఇందుకే భయపడుతున్నారు. ఇప్పుడు కనుక ఇదే జనం కదా ఓట్లేసింది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఇదే జనం ఇంకా తిరగబడేస్తారు. ఇంకా అప్పుడు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి అవి. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ పెట్టొద్దు, మున్సిపల్ ఎలక్షన్ పోదామని మన సిగ్నల్ వ్యూలో చూడండి వీళ్ళ ప్లాన్. మున్సిపల్ ఎలక్షన్ పోవాలని డిసైడ్ అయినారు. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉంటే ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్ కాదు, ప్రభుత్వాన్ని దింపే ఎలక్షన్ వచ్చిందనుకో, కసితో దింపుతారు ఈ ప్రభుత్వాన్ని. కసి వీళ్ళు ప్రభుత్వం మారదు అని తెలిసినా ఈ స్థాయిలో ఓట్లు వేసారు ప్రతిపక్షానికంటే. ఇప్పుడు కనుక ప్రభుత్వాన్ని దించే వస్తే కక్షతో దింపుతారు ఈ ప్రభుత్వాన్ని. అట్లాంటి పరిస్థితి ఉంది గ్రామాల్లోనే, అర్థమైపోయింది. ఇక మీరు కామెంట్ కూడా చెప్పండి మీ గ్రామంలో ఏం జరిగిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.